గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో నిన్న జరిగిన ఫీఫా వరల్డ్ కప్ మ్యాచెస్ అండ్ ఇంకా ఈరోజు జరగబోయే మ్యాచెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ నిన్న అర్జెంటీనా వర్సెస్ అల్జీరియా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ అర్జెంటీనా అల్జీరియాని 3-0తో ఓడించింది. ఆ మ్యాచ్ లో మెస్సీ ద గోట్ హ్యాట్రిక్ స్కోర్ చేశాడు. మీకు తెలిసిందే మెస్సీ ఎంత బాగా ఆడతాడో. నౌ మెస్సీ జాయింట్ ఆల్ టైమ్ మోస్ట్ గోల్ స్కోరర్ ఇన్ ఫీఫా వరల్డ్ కప్. మ్యాచ్ చూసుకుంటే ఫ్రాన్స్ సెనెగల్ ని 3-1 తో ఓడించారు. కిలియన్ ఎంబాపే అదరగొట్టేశాడు. 2 గోల్స్ స్కోర్ చేశాడు. చాలా బాగా ఆడాడు. ఆ తర్వాత మ్యాచ్ చూసుకుంటే నార్వే ఇరాక్ మధ్య జరిగింది. నార్వే ఇరాక్ ని 4-1 తో ఓడించింది. ఈ మ్యాచ్ లో ఎర్లింగ్ హాలండ్ కూడా బాగా ఆడాడు. 2 గోల్స్ స్కోర్ చేశాడు. సో ఇంకా లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆస్ట్రియా 3-1 తోని జోర్డన్ ని ఓడించింది. ఓకే, ఇంకా ఈ రోజు మ్యాచెస్ వస్తే పోర్చుగల్ వర్సెస్ కాంగో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ వచ్చి మన ఐఎస్టీ టైం చూసుకుంటే 10:30 PM కి స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ లో మీకు తెలిసిందే పోర్చుగల్ తరపున క్రిస్టియానో రొనాల్డో బరిలోకి దిగుతున్నాడు. నిన్న మెస్సీ హ్యాట్రిక్ చేశాడు. ఈ రోజు రొనాల్డో హ్యాట్రిక్ చేస్తాడో లేదో చూడాలి. నా ప్రెడిక్షన్ అయితే రొనాల్డో అట్లీస్ట్ 1 గోల్ మినిమం అయితే చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ మిడ్ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బ్రూనో ఫెర్నాండెస్, బెర్నార్డో సిల్వా, నెవెజ్ ఉన్నారు. సో రొనాల్డోస్ కి పాసెస్ ఇస్తారు అప్ ఫ్రంట్. సో ఇంకా సెకండ్ మ్యాచ్ చూసుకుంటే ఇంగ్లాండ్ వర్సెస్ క్రొయేషియా. ఇక్కడ ఇంగ్లాండ్ చూసుకుంటే ఆన్ పేపర్ వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్. వరల్డ్ కప్స్ లో ఎందుకో వాళ్ళ యూనిటీ కనపడదు మ్యాచెస్ లో. బట్ ఇది చూడాలి, ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే క్రొయేషియా వాళ్ళ టీమ్ లో కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. మోడ్రిచ్, ఇవాన్ పర్సిచ్ అలాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. నా ప్రెడిక్షన్ అయితే ఇంగ్లాండ్ విన్ అవుతుంది. ఎందుకంటే ఓవరాల్ గా వాళ్ళ టీం అయితే స్ట్రాంగ్. నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఘనా అండ్ పనామా మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ఘనా విన్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఇక లాస్ట్ మ్యాచ్ ఉజ్బెకిస్తాన్ అండ్ కొలంబియా. మనకు తెలిసింది రోడ్రిగేస్ ఉన్నారు. సో రోడ్రిగేస్ లాస్ట్ ఫీఫా వరల్డ్ కప్స్ లో మంచిగా పెర్ఫామ్ చేస్తాడు. సో వెన్ ఇట్ కమ్స్ టు కంట్రీ తరపున ఆడాలి అంటే సో హెమెస్ రోడ్రిగేస్ అప్ ఫ్రంట్ ఉంటాడు. సో ఈ మ్యాచ్ కొలంబియా విన్ అవుతుందని అనుకుంటాను. గైస్, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. ఫీఫా వరల్డ్ కప్ మ్యాచెస్ గురించి కొంచెం గేమ్ అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలాగే మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూఎం స్పోర్ట్స్ ఛానల్.